కొంతమంది మెసేజ్ చేస్తున్నారు పీసీఓడి గురించి చెప్పక్క అని. నేను డాక్టర్ దగ్గరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు అబ్డామినల్ స్కాన్ చేసి నీకు పీసీఓడి ఉంది అని చెప్పారు. అప్పుడు నేను కూడా మీలానే అడిగా పీసీఓడి అంటే అసలు ఏంటి అని. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంట. అంటే ఓవరీస్ లో చిన్న చిన్న సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి, నీటి బుడగలు అంటారు. దీనివల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ లాస్, వెయిట్ గెయిన్, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ తో కూడా బాధపడతాము. అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, మీసం లాగా గడ్డం లాగా ఆడవాళ్ళలో కూడా. కానీ నెత్తి మీద బొచ్చు ఉండదు. మరి దీనికి మెడిసిన్ లేదా, మరి ఎలా తగ్గిస్తాము అంటారా? దీనికి మెడిసిన్ కూడా ఇస్తారు. మెడిసిన్ తో పాటు కంపల్సరీ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉండాలి. ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. పీసీఓడి ఉన్నా సరే పిల్లలు పుడతారు. ఏమీ టెన్షన్ పడద్దు. దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే. ఎందుకు వస్తుంది అనేది పర్టికులర్ గా చెప్పలేము. హార్మోన్స్ హెచ్చు తగ్గుల వల్ల రావచ్చు, అన్హెల్దీ డైట్ వల్ల రావచ్చు, జెనెటికల్ గా రావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇలా దేని వల్ల అయినా రావచ్చు. సిస్టర్ ఇంకొకటి ఉంది పీసీఓఎస్ అని. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నచ్చితే లైక్ చేయండి.